రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుంచి 28వ తారీఖు వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాలను సమీక్షించుకొని రేపు రాబోయేటటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఈ మహాసభలో రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. 25వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ సంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకి పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, అట్లాగే ప్రకాష్ కరత్, కమ్మినేని వీరభద్రం గారు ముఖ్య నాయకులు హాజరవుతూ ఉన్నారు. ఈ మహాసభలకి పార్టీ సభ్యులు, అట్లాగే కార్యకర్తలు, మేధావులు, రైతులు, విద్యార్థులు పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ఈ మధ్యకాలంలో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చింది. మతోన్మాదాన్ని ఈరోజు ప్రజల మధ్యన శిక్షిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఈ మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి ఈ మహాసభల్లో అట్లాగే రైతులు, కార్మికులు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం రానున్నటువంటి రోజుల్లో సమరశీల పోరాటాలకి రూపకల్పన ఈ మహాసభలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మన సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డిలో జరుగుతున్నాయి. మరి ఈ సభలను జయప్రదం చేయాలని మరి ప్రజలను, మరి రైతులను, రైతు కూలీలను, మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మరి అట్లాగే గ్రామ పంచాయతీ వర్కర్సు వీరందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. మరి అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను మరి నెరవేర్చేంత వరకు ఈ యొక్క 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి కర్తవ్యాలను కార్యాచరణ చర్చించుకుంటూ మరి అట్లాగే ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వము గత 13 నెలలుగా చేసినటువంటి పోరాటానికి మద్దతు ధర ఇస్తానని ప్రకటించి మరి మాట తప్పినటువంటి నరేంద్ర మోడీని మరి దాని మీద కూడా రూపకల్పన చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఈరోజు ఒకటే మాత్రము బస్సు ప్రయాణం సాగుతున్నది. మరి ఇంకా 5 గ్యారంటీలు పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. అవిటి మీద రూపకల్పన చేస్తూ మరి ప్రజల్ని మమేకం చేసి మరి మరో పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రజలందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని ఈ సమావేశంలో తెలియజేయడం.